ఇప్పుడు మీ ముఖ్య అనుచరుడు, సహచరుడు చంద్రయ్య గారు ఆయన మరణం ఆయన అత్యంత పాశవికంగా నడి రోడ్డు మీద హతమార్చారండి. అప్పుడు మీకేమనిపించింది? అసలు ఎందుకు ఆయన హత్య చేయడానికి ఎందుకు అంతలా తెగబడ్డారు ఆయన? అప్పటి వరకు వాళ్ళు దుర్మార్గం దౌర్జన్యం చేస్తున్నారో, ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని నడి రోడ్డు మీద రోకల బండితోటి పొడిచి చంపడానికి ప్రయత్నం చేశారు ఆత్మకూరు గొడవల సందర్భంగా. ఈ చంద్రయ్య గారు హత్య జరిగిన తర్వాత ఆ క్షణంలో మీకేమనిపించింది? చంద్రయ్య గారి హత్య నేను డిసెంబర్ 23వ తారీఖు నాకు మా అధ్యక్షుల వారు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నియమించారు. నేను ఒక శుభముహూర్తం చూసుకొని 27వ తారీఖు కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అవటం జరిగింది. ఆ రోజు ప్రజలు 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకేదో స్వేచ్ఛా వాయువులు వేస్తున్నాయని ఒక ఆనందంతో ఒక 40-50 వేల మంది గ్రామాల్లో కానివ్వండి, మా కారంపూడిలో కానివ్వండి, మాచర్ల పట్టణంలో కానివ్వండి, అందరూ బయటకు వచ్చారు. ఆ రోజు వరకు ఎదురులేదు అనుకున్న ఆ వ్యక్తికి ఒక రకమైన షాక్. సో అప్పుడు అన్నాడు తన సొంత పార్టీ వ్యక్తులతోటే, ఎంత స్పీడ్గా వచ్చాడో అంత స్పీడ్గా వెనక్కి పంపిస్తానని. చంద్రయ్య సౌమ్యుడు, తన రూపాయి జేబులో ఉంటే ఒక 4గురికి ఖర్చు పెట్టుకుంటాడు. పార్టీ అంటే పిచ్చి. చలమారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు అట్లానే చలమారెడ్డి గారితో తిరిగాడు. బ్రహ్మారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినా బ్రహ్మారెడ్డి గారితో అంతే ఉంటాడు. రేపు ఎవరికి ఇచ్చినా పార్టీకి పనిచేసే వ్యక్తి, పార్టీకి కమిటెడ్, అతని వ్యక్తులకు కమిటెడ్ కాదు. ఓకే. సో అతని ఆలోచన, ఎమ్మెల్యే ఆలోచన ఏంటంటే, మండలానికి ఒకరిని చంపేస్తే ప్రజలు మళ్ళీ భయంలోకి వెళ్ళిపోతారు, ఇక ఈ బ్రహ్మారెడ్డి ఎంత మొత్తుకున్నా బయటికి జనం రారు అనే ఒక ఆలోచనతో, భయభ్రాంతుల్ని చేయాలనే ఒక ఆలోచనతో చేసింది. చంద్రయ్యని తర్వాత రైల్వే దొంగని అవన్నీ ఇవన్నీ చాలా అభూత కల్పనలు చేయడానికి ప్రయత్నించాడు. ఈ పిన్నెల్లి సోదరుల అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే, చంద్రయ్య హత్యకి మాకు ఏ సంబంధం లేదంటాడు. పచ్చి బూతులు మాట్లాడటం కూడా వెనకాడరనమాట. చంద్రయ్యని చంపింది శివరామయ్య. చంద్రయ్య మీ గుండెల మీద కూర్చొని గొంతుగా వస్తూ ఉంటే అతను మాకు సంబంధం లేదంటే, మీ పార్టీకి సంబంధం లేదంటే, ఇంతకన్నా ప్రజల చెవుల్లో ఏమన్నా పూలు పెడుతున్నారా? ఇంత అబద్ధాలు, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడే వ్యక్తుల్ని నేనైతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూడలేదండి. సాక్ష్యంగా ఫోటో కనిపిస్తుంది. మీ ఎంపీపీ మాకు సంబంధం లేదంటే, మరి ఆయన ఏమన్నా మా పార్టీలో చేరాడా? బీజేపీలో చేరాడా? బీజేపీ ఎంపీపీనా? లేకపోతే ఏమన్నా కాంగ్రెస్ ఎంపీపీనా? అబద్ధాలు చెప్పటం, ప్రజల్ని మోసం చేయటం, మభ్యపెట్టడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. మరి ఈ ఘటన జరిగిన తర్వాత మీరేమైనా వెనకడుగేశారా, లేకపోతే ఇంకా పట్టుదలగా ముందుకడుగేశారా? ప్రజలు ఏమైనా భయాందోళన కలిగి అంటారా? ఆ జరిగిన రోజు ప్రజలు ఎవరు కూడా భయపడలేదండి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా కలత చెందాడు. చంద్రయ్య కుటుంబానికి ఆసరాగా ఇక్కడ ఆర్థిక సాయమే కాదు, ముందు ఆ కుటుంబాన్ని ఓదార్చాలి అని చెప్పేసి మా నాయకుడు ఆ రోజు గుండ్లపాడు విలేజ్కి వచ్చేసి పొద్దుపోయిన ఆయన శవాన్ని పాడెమోసిన చరిత్ర మరి చంద్రయ్యకి దక్కింది. ఒక నాయకుడు, ఒక కార్యకర్త చనిపోతే అధినాయకుడు వచ్చి పాడబట్టి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలబడి, కొడుక్కి నీకు భరోసాగా ఉంటానని చెప్పేసి హామీ ఇచ్చి కేడర్ని అందరికీ కూడా ధైర్యం చెప్పిన విధానం తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఒరవడిని సృష్టించిందండి. మా నాయకుడు మాకు ఈ విధంగా అండగా ఉంటాడనే ఒక ఇదిని సృష్టించింది.